ఎందుకంటే 2 కన్నులున్న దుర్యోధనుడు మనసు గుడ్డిదైనందువల్ల ధృతరాష్ట్రుడు గుడ్డివాడే, వాడి మనసు గుడ్డిది. ధృతం రాష్ట్రం ఏనస ధృతరాష్ట్ర అంతా నాకేక అనుకునే వాళ్ళంతా వాడు ఎవరు? ధృతరాష్ట్రుడు. అందువల్ల కన్ను గుడ్డిదైతే కావచ్చు కాక మనసు గుడ్డిది కాకూడదు. మనసు గుడ్డిదైందా నువ్వు ఎన్ని జన్మలకు కూడా ఈ లోకంలో బాగుపడలేవు. అందుకని మనసు గుడ్డి ఎట్లవుతుంది? మోహాంధచేతస, మోహం చేత, మమకారం చేత, చేతస్సు అంటే మనస్సు గుడ్డిది. ఇప్పుడు మనసు గుడ్డిది కావాలా, కన్ను గుడ్డిది కావాలా? మనస్సు గుడ్డిది కన్ను గుడ్డిది అయితే ఈ ప్రపంచాన్ని మాత్రమే చూడలేము. కానీ మనస్సు గుడ్డిది అయితే యుక్తాయుక్తంతో పాటు పరబ్రహ్మ స్వరూపాన్ని కూడా చూడాలి. ఆ మనస్సు గుడ్డిదయ్యేదానికి కారణం ఏంటిది అంటే ఈ స్థూలంగా కనిపించేది ఏదైతే ఉందో ఆ స్థూల, ఎందుకొరకు చెప్పే ఉంటాను కఠోపనిషత్తులో, ఏంటిది, పరాంచికాని వ్యక్తృణస్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షత ఆవృత్తి చక్షు అమృతత్వమిచ్చన్. బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా బయటికి, ఇక్కడ కొందరు కూర్చున్నారు అనుకోండి, శ్రద్ధగా వింటున్నారు అనుకోండి, మీరు ఇక్కడ లేవండి అక్కడ పోయి కూర్చోమంటే ఎట్లా ఉంటుంది మనసులో? మేము అప్పుడే వచ్చాం, మేము ఇక్కడ కూర్చుంటాం, రోజు కూర్చుంటాం, మమ్మల్ని ఇట్లా అంటారని లోపల బాధపడతారా లేదా? అట్లాగే ఇంద్రియాలను బ్రహ్మదేవుడు బయట ఉంచకుండా, బయటకు లోపల ఉండకుండా బయటకు సృష్టించాడంట. వాటికి ఎట్లా ఉండాలా? అందువరకే బయట విషయాన్ని గ్రహిస్తాయి కాదు ఇంద్రియాలు, లోపలే నా ఆత్మన్ వ్యక్తున అంటే వినష్టి అంటే హింసించాడంట. హింసించడం అంటే అర్థమేమి? బాధ కలిగించడమే హింస, కానీ చంపతేనే హింస అని కాదు. మనస్సుకి ఏదో రకంగా బాధ కలిగితే అది హింస అవుతుంది, వాచికంగానో ఇంకొకంగానో ఏకంగానో. కానీ చంపినంత మాత్రం చేతనే హింస అవుతుంది, మిగతా కాదనుకుంటే అది కాదు. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ఆ స్థానాన్ని మార్చిన వాళ్ళకి బాధ కలిగితే అది హింసే అవుతుంది. అయితే అంతరంగంలో ఉన్న అంతర్దృష్టి కలిగిన ఇంద్రియాలను బహిర్దృష్టిగా కలిగితే ఏమవుతుంది? వాటికి హింస అవుతుంది. అందుకొరకే వాటిని బయటి విషయాన్ని చూస్తే కన్నా అంతరాత్మన్. మరి అంతేనా అంటే కశ్చిద్ధీర, ఒకనొక ధీరుడు మాత్రమే ఆవృత్తి చక్షు అమృతత్వమిచ్చన్. ఆ బయటకు పోయే ఇంద్రియాలను లోపలికి మరిపి, ఎట్లా ఇక్కడ ఉంది కదా ప్రకాశం బ్యారేజ్, సహజంగా సముద్రం వైపు వెళుతున్నాయి నీళ్లు, అక్కడ ఆనకట్ట వేసి ఏం చేశాము, మనకి ఎక్కడికి కావాలో అక్కడికి తీసుకుని వెళ్ళి సస్యశ్యామలంగా చేసుకుంటున్నాం. అట్లా సహజంగా బయటికి వెళ్ళి ఇంద్రియాలను ఒకనొక ధీరుడైన వాడు, ధీరుడు అంటే అర్థం ఏంటి? 10 మందిని చంపితే ధీరుడా? 10 మందిని మోసం చేస్తే ధీరుడా? ధీయము రాతీతి ధీర, బుద్ధిని ఎవరైతే కంట్రోల్లో పెట్టుకుంటాడో వాడు ధీరుడు. అలాంటి ధీరుడైన వాడు ప్రత్యేగాత్మైక్షత ఆవృత్త చక్షు, లోపలి ఆత్మను చూడాలని ఉద్దేశించేత బయట చక్షును మూసివేసుకున్నాడు. ధృతరాష్ట్రుడికి పుట్టుకతో లేవు కళ్ళు, అది గాంధారికి ఉన్నాయా లేవా? మరి ఆయన గుడ్డిది ఎట్లయింది? నా భర్త కన్ను లేని కన్ను నాకెందుకు కన్ను గతి పడుతుంది, ఉందా కదా? అయితే ఒక విశేషం ఏమి అంటే ఆయన కన్ను లేక దురితం చేశాడు. ఈమె కన్ను ఉండి కూడా కన్నుని వాడుకోలేదు. ఏ జీవుడైనప్పటికీ మనం ఏ ఇంద్రియాన్ని ఎంతెంతగా వాడుకుంటుంటామో దాని శక్తి అంతంతగా తగ్గిపోతుంది. కన్నుని వాడుకున్నాము, గుడ్డి అయిపోయినాయి. పండ్లను వాడుకున్నాము, ఏమైనాయి? డెంటిస్ట్ దగ్గరికి పోవాలా, కొత్త పండ్ల దగ్గరికి. అట్లాగే చెవులు వగైరా వగైరా. అందుకొరకే ఆ గాంధారి కన్నులు విప్పేసి దుర్యోధన శరీరాన్ని చూసింది. ఏమైంది? వజ్ర శరీరం. ఎక్కడ ఆ శక్తి? కంటి ద్వారా. మనిషికి వెళ్ళేది రెండింటి ద్వారా ఎక్కువ పోతుంది శక్తి. ఒకటి మొట్టమొదటిది వాక్, రెండవది కన్ను. అందుకొరకే భగవంతుడు ఏమన్నాడు? మౌనం చైవాస్మి గుహ్యానాం, గోప్యమైన వాటిలో మౌనం నా స్వరూపం. బడబడబడబడ వాగేశారు. కొంతమందికి ఆశస్వరం ఉన్నా లేకపోయినా వాగుతూనే ఉంటారు. పక్క వాళ్ళని విననివ్వరు, వాళ్ళు వినరు. ఇంకా ఎక్కడేమో లేకపోతే పక్క వెళ్ళి పోట్లాడుకునే వాళ్ళు కూడా కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు. అందువల్ల మానవుడికి జీవుడికి వాక్శక్తి ద్వారా, వాక్కు ద్వారా ఎక్కువ శక్తి. దాని తర్వాత రెండవది ఏంటి అంటే కంటి ద్వారా వెళుతూ ఉంటుంది. ఆ కంటి ద్వారా వెళ్ళే శక్తిని ఆయన లోపలనే విడుచుకున్నది కాబట్టి చూడగానే వజ్ర శరీరం అయింది. మహానుభావులంతా కూడా పూర్వకాలంలో తపస్సు చేశారు కాబట్టి వాక్కును వాడుకోలేదు. వాళ్ళకి కన్ను మూసుకొని తపస్సు చేస్తే వాక్కును వాడుకునేదే ఉంది. అందువరకే పని ఎన్ని సంవత్సరాలు వాడుకోలేదు, అన్ని సంవత్సరాలు సత్యాన్ని పాటించడం లేదా? ఇప్పుడు మీరు 3 గంటల నుంచి కూర్చుంటారు, 4 గంటల నుంచి 7 గంటల దాకా కూర్చుంటారు, మాట్లాడడం లేదు. ఇప్పుడు సత్యాన్ని పాటించినట్టే కదా. ఇప్పుడు మీరు కూర్చున్నందువల్ల శ్రవణం అయింది, మాట్లాడలేదు కాబట్టి అశక్తి దోషము రాలేదు. ఒక స్థిరమైన ఆసనం కూడా వచ్చేసింది. ఎన్ని లాభాలను చూడండి. అందువల్ల
కంటి చూపు పోలేదు కాబట్టి దాని యొక్క శక్తి ఎట్లా అయితే వజ్ర శరీరం చేయగలిగిందో అట్లాగే వాక్శక్తి పోలేదు, అసత్యం రాలేదు కాబట్టి మహాత్ములు శాపం పెడితే అయింది, వరం ఇస్తే అయింది. అందుకొరకు లోపల ఉన్న ఎనర్జీ అంటారేమో మీరు ఇంగ్లీష్లో, శక్తి అంటాము. కాబట్టి ఆ శక్తి ఏదైతే ఉందో ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఖర్చు అయిపోతుంటుంది. కాబట్టి ఏమవుతుంది, 40-50 సంవత్సరాలు రావాలి, నడువు నొప్పులు, మోకాలు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, అన్ని నొప్పులు వచ్చేసేసి ఒక దగ్గర కొలబడిపోతాం. గోవిందాయన చూడండి మా స్వాముల వారు ఇప్పటికి కూడా విశ్రాంతి లేకుండా పరిగెత్తాను. నేను ముసలాన్ని అనుకున్నా చూడు, నేను బ్రహ్మచారి లింగిలు తీస్తూ ఉంటాడు నా ముందు. మా ఇద్దరు కొంచెం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది? అది బ్రహ్మవర్చస్సు, బ్రహ్మశక్తి మనలో మనమే నిహితము చేసుకున్నంతా కూడా. అందువల్ల ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఎట్లా ఇది శక్తిని సంపాదిస్తున్నామో ఒక్కొక్క ఇంద్రియం ద్వారా దురితాన్ని కూడా సంపాదిస్తున్నాం. 1 జన్మ 2 జన్మ 3 జన్మల 1,000,000 జన్మసు సంచితం. చూపు ద్వారా కొన్ని, వాక్కు ద్వారా కొన్ని, వెనుకటి ద్వారా కొన్ని ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు వాస్తవికమైన మోహాంత చేతు సహా కన్ను లేకపోయినప్పటికీ వాళ్ళ మనస్సు అయితే ఉందో అది గుడ్డిది. కన్ను లేనందువల్ల ఎట్లా అయితే ఈ ప్రపంచాన్ని చూడలేమో అట్లాగే మనస్సు గుడ్డిదైన కారణం చేత యుక్తాయుక్తాన్ని మర్చిపోయి ప్రవర్తించి అయుక్తాన్ని స్వీకరిస్తుంటాడు జీవుడు. యుక్తాన్ని గ్రహించలేడు. సరే, ఇంతవరకు అయిపోయింది అనుకోండి. సరే, ఆ విధంగా ఆచరించాలని చేయాలంటే ఏ కాలంలో చేయాలి, ఏ దేశంలో కూర్చోవాలి, ఎంతసేపు చేయాలని కొంతమందికి మళ్ళీ కొంచెం మన బండి కిందికి దిగుతోంది. ఇప్పటివరకు హై లెవెల్లో పోయింది. నకాల నియమో యత్ర న దేశస్య స్థలస్య చ యత్రాస్య రమతే చిత్రం తత్ర ధ్యానేన కేవలం. నకాల నియమ, ఒక కాలం నియమం అంటూ లేదు. కొన్ని దేశం అంటావా, ఏ పర్వతం దగ్గర, ఏ నదీ తీరంలో, ఇంకో దగ్గర అంటావా నా దేశస్య చ, నా స్థలస్య చ, పవిత్ర స్థలమా, ఆ స్థలమా, ఈ స్థలం అనేది లేదు. మరి ఎక్కడ అంటే యత్ర అస్య చిత్తం రమతే తత్ర, ఎక్కడ నీకు మనస్సు బాగా హాయిగా ధ్యానం చేయాలనుకుంటుందో అదే పవిత్రమైన కాలం, అదే పవిత్రమైన దేశం, అదే పవిత్రమైన స్థలం. బాగా ఇల్లంతా కూడా బాగా, ఆ గదంతా కూడా బాగా తుడిచిపెట్టుకున్నాం, కడిగి పెట్టుకున్నాం, బాగా మంచి మంచి అగరబత్తులు వెలిగించాము, వగైరా అయిపోయినాయి, దోమలు కూడా రాకుండా చూసుకున్నాము. కానీ మనస్సు ఏమైంది అంటే ఒక ఆదుర్ద అంటే ఏంటో చికాకు లోనైంది అనుకోండి, అప్పుడు చేయగలుగుతాడా? ఎక్కడ ఏం లేదు, ప్రశాంతమైన వాతావరణంలో చల్లటి గాలి వస్తుంది, అక్కడ కూర్చుంటే హాయిగా ఉంది, ఇంకోసేపు కూర్చుంటే బాగుంది అనిపిస్తూ ఉంది. ఏది పవిత్రమైంది? ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న గది పవిత్రమైందా, ఆ బయట ఉన్న స్థలం పవిత్రమైందా? ఎత్ర అమతే చిత్తం, నీకు మనస్సు ఏకాగ్రత ఎక్కడ కూర్చుంటుందో అదే పవిత్రమైన స్థలము, అదే పవిత్రమైన ఆ దేశము, అదే పవిత్రమైన కాలం కూడా. ఫలానా కాలము లేదు. అందుకే తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర భగవద్గీత. సర్వకాల సర్వదేశ సర్వ అవస్థలందు కూడా స్మరణ చెయ్యి. అందుకొరకు కాలము లేదు, నియమం లేదు, దేశం లేదు. అయితే నియమం అంటే అర్థమేమి అంటే శారీరకంగా శరీరం ద్వారా చేయబడే క్రియలే అవుతుందో నియమబద్ధంగా. ఆహార నియమం, విహార నియమం బాగా. కొందరికి తింటే కుదురుతుంది, కొందరికి ఉపవాసం ఉంటే కుదురుతుంది. ఉపవాసం ఉంటే చేయాలంటే తిని చేయొచ్చానని కొంతమంది అడుగుతూ ఉంటారు. నీ మనసు ఎలా నిలుస్తుందో అలా నువ్వే చూసుకోవాలి. అది ఎవరు చెప్పేది? యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. అది ఒకరు చెప్పేది కాదు. తినిచేసే పాపం అంట, తినకుండా చేయాలా, తినకుండా చేస్తే పుణ్యం అంట, మరి మేము ఉండలేం కదా అని కొంతమంది ప్రశ్న. నువ్వు తింటావో తినవో అది అనవసరం. ఎలా ఉన్నందువల్ల, ఎంత తిన్నందువల్ల మన మనస్సు ఏకాగ్రతను పొంది మన లక్ష్యంలో నిలబడగలుగుతుందో అలా ఉంటే చాలు. అదే పవిత్రమైన కాలము, పవిత్రమైన దేశము, పవిత్రమైన స్థలం కూడా. కింటూ ధ్యానేన కేవలం చిత్తం ఎత్ర రమతే. ధ్యానం చేసినందువల్ల నీ మనస్సు ఎక్కడ కదలకుండా ఇంకా కొద్దిసేపు చేసుకుంటే బాగుండు, ఉంటే బాగుండు అనిపిస్తుంటుందో అదే అన్ని పవిత్రం చేకూరుస్తుంది. అసలు తపస్సు అంటే ఏంటి? శంకరాన్ని ఇంతవరకు చెప్పేది శంకరానంద గీతలో ఆయన భాష్యం రాస్తూ, నీ మనస్సును ఇంద్రియాలను ఏకంగా చేసేదే వాస్తవికమైన తపస్సు అన్నాడు. ఒక్క క్షణం చేసినా చాలు, కొన్ని గంటలు చేసిన ఫలాన్ని మనకి ఇస్తుంది. ఇన్ని గంటలు ఎందుకు కూర్చోవాలి? మనం నిలవదు కాబట్టి తిరిగి అది ఒక పిల్లవాడు తప్పు చేస్తే తల్లి కొట్టేసేసింది అనుకోండి, వాడు ఏడుస్తూ ఉన్నాడు. ఎంతసేపు ఏడుస్తాడు? ఏడ్చి వాడు ఉంటాడు. మళ్ళీ జ్ఞాపకం వస్తే మళ్ళీ నిద్ర వచ్చేసింది పడుతున్నాడు. ఏడ్చేసి నిద్ర వచ్చింది. అట్లాగే మనస్సు కూడా తిరిగి కొద్దిసేపు నిద్రపోతుంది, కొద్దిసేపు సమాధి కూడా. ఎట్లా అయితే పిల్లవాడు ఏడవడంలో అలసిపోయినందువల్ల నిద్రకొచ్చాడో,
అట్లాగే మనస్సు కూడా చింతన చేసి చేసి తిరిగి తిరిగి అందుకొరకు ఏది మనస్సు పోతే పోనీ కాక అని శరీరాన్ని మాత్రం లేపక అక్కడే కూర్చున్నాడు. తిరిగి తిరిగి ఏం చేస్తుంది, మళ్ళీ అక్కడికి గూటికి వచ్చి ఎంతసేపు అయినా తిరిగి చూస్తూ ఉండు, నువ్వు సాక్షిగా చూస్తూ ఉండు. చూసినందువల్ల ఏమవుతుంది, దొంగవాణి వెంబడి పోలీసు పడితే వాడు దొంగతనం చేయగలుగుతాడా? మరి వాడు చూసుకుంటూ పోతాను, నన్ను చూస్తున్నారు కాబట్టి. అట్లాగే మనసు ఏం చేస్తుంది, సాక్షిగా ఉండి చూడు. సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ మాండుక్యం. సాక్షిగా చూస్తూ ఉండు, అది ఎక్కడికి పోతుందో అది పోయి 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 మరి నీ దగ్గరికి తిరిగి వచ్చేసేస్తుంది, నీ లక్ష్యంలోకే తిరిగి వస్తుంది. ఇది ధ్యానం చేయవలసిన పద్ధతి. మనం ఊరికే జపమాల స్వామి వారు ఇన్ని వేలు చేయమన్నాడు కాబట్టి ఇది చదువుతా ఉంటుంది కొంతమంది. పోనీ ఇది పదేగా అది మాలిష్ అవుతుందే కానీ మనసు మాత్రము మాలిష్ కాదు. ఎవరి కొరకు స్వామి వారు ఏమన్నారు కాబట్టి ఇన్ని వేలు చేస్తే నీకు పుణ్యం వస్తుంది అన్నాడు కాబట్టి పోతూ ఉంటుంది. కొంతమంది చూస్తూ ఉంటారు, ఆ చెయ్యి ఆగదు, ఆ మాల ఆగదు, అన్ని చేసేదానికి జపేత్ మౌక్తిక పంక్తివత్ తజ్జప తదర్థ భావన. యోగ సూత్ర ఆ జపం ఎట్లా ఉండాలి, అర్థానుసంధానం చేసుకుంటూ కొంచెం చేసి, అర్థమైందా? ఇట్ట వెయ్యి చేసేదానికంటే అర్థానుసంధానం చేస్తూ ఒక మాల చెప్తారు కదా. అందువల్ల మనం ఇంత చేసినప్పటికీ మనకు శాంతి కలగని కారణం ఏంటి అంటే మన మనస్సును నిలిపేదానికి ప్రయత్నం చేయకపోవడమే. మరి కొంచెం చేసినప్పటికీ తృప్తి కలుగుతుంది అంటే ఆ రోజు మనసు నిలిచి చేశావు కాబట్టి ఆ రోజంతా కూడా మనకు తృప్తిగా ఉంటుంది, ప్రశాంతిగా ఉంటుంది. అందుకొరకే నదేశకాలో నియమో యత్ర. జపధ్యానాలు చేసేదానికి ఏ నియమం లేదు. కానీ నీ ప్రశాంతత ఎప్పుడు వస్తే కొంతమందికి లేచి కూర్చోగానే ప్రశాంతంగా ఉంటుంది, కొంతమంది స్నానం చేసిన తర్వాత కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది, ఇక కొంతమందికి అప్పుడైనా ఇప్పుడైనా వస్తూనే ఉంటుంది తూగు. అందువల్ల ఇవన్నిటిని కూడా మనం దాటుకొని పోయి ప్రశాంత వాతావరణంలో ఒక్క సెకండ్ మనం నిలిచినప్పటికీ ఇదంతా దానికి కదా. మీరు పొద్దునంతా కూడా ఒకడు ఏం చేస్తుంటాడు అంటే, ఇప్పుడు ఉన్నదో లేదో కానీ పూర్వకాలంలో మనం చూస్తుండేవాడు, ఆ మురికి కాళ్ళ దగ్గర కూర్చుండి ఆ మట్టి అంతా బయటికి తీసి కడుగుతూ ఉంటాడు. ఏంటిది మట్టి? ఎందుకు? వాడికి ఇంత బంగారు ముక్క దొరికినా ఆ రోజంతా సార్థకం అయిపోతుంది. ఎంత కంపు కోర్చుకుంటున్నాడు చూడండి, ఇంత బంగారు ముక్క కొరకు, ఇంత వెండి ముక్క కొరకు. అట్లాగే మనం కూడా ఒక గంట స్థిర సుఖమాసనం, ఒక గంట సేపు 2 సేపులు మనసు తిరిగినా ఒక్క క్షణము మన మనస్సు ఆ లక్ష్యంలో నిలిచిందంటే తృప్తిగా హాయిగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే చికాకుగా ఉంటుంది. అందుకొరకే జపధ్యానాలు వగైరా చేసేదానికి కాలము లేదు, నియమం లేదు, దేశము లేదు, స్థలము లేదు. ఎత్రస్య రమతి చిత్తం తత్ర ధ్యానేన కేవలం. సరే, స్వాత్మత్వేన శివస్యాసౌ శివ సాయుజ్యమాప్నుయాత్. స్వాత్మత్వేన శివస్యాసౌ, శివుడే నేను, నేనే శివుడు, రాముడే నేను, నేనే రాముడు అని ఏకత్వ భావన ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు శివ సాయుజ్యమాప్నుయాత్. సోహం శివోహం కృష్ణోహం రామోహం అనే భావన చేత శివుడు మంగళస్వరూపమైన ఏది సకల సంస్కార రహితమైన ఆత్మను కావాలంటే ఆ భావన ఉండాలి. ఎదు భావం తద్భవతి అన్నారు. ఇది అంటారే, ఒకసారి కాశీలో ఇది ఇంటర్వ్యూలు ఒకటి తీసుకుంటారు కదా, వేదాంతం ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది. దానిలో ఒక ప్రశ్న వేశారు, బ్రహ్మవితో బ్రహ్మైవ భవతి అని. బ్రహ్మము తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతారని కదా. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని చెప్తూ ఉంటారు ఈ శాస్త్రాలు. అడిగేది ఎవరు? ఆ ఇంటర్వ్యూ తీసుకునేవాడు, వేదాంతకుడు వేయాడు. పోయిన తర్వాత ఇదే ప్రశ్న వేసి, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటారు కదా, గర్ధభవిదు గర్భైవ భవతి, గాడిదని తెలుసుకున్నవాడు గాడిద అవుతాడా అడిగాడు. బ్రహ్మం తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడని అంటున్నారు కదా, ఒకవేళ గాడిదని తెలుసుకుంటే గాడిద అవుతాడా? వాడు తప్పనిసరి అవుతాడు. బ్రహ్మమును నీవు ఏ విధంగా తెలుసుకుంటావో ఆ విధంగా నేను గాడిదని స్మరణ చేసుకుంటూ అవుతావా? ఎం వా స్మరన్ భావం అవుతావా లేదా? వాళ్ళకి అక్కడ సమాధానం చెప్పలేదు అనుకుని, ఎందుకంటే అక్కడ నోరు కట్టుబడింది. కానీ మనం చెప్తాం, ఒక తుమ్మెదను పురుగు స్మరణ చేస్తూ చేస్తూ ఆ పురుగు తుమ్మెదగా మారిందా లేదా? అట్లాగే సాధకుడైన వాడు సోహం శివోహం, సోహం శివోహం రామోహం కృష్ణం అనుకున్నవాడు కృష్ణస్వరూపం రామస్వరూపం అవుతాడా లేదా? అవుతాడు. ఎందుకంటే మనకు ఉపమానాలు కనిపిస్తున్నాయి. ఒక చిన్న పురుగు స్మరణ చేసి 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 ఒక తుమ్మెదగా మారినప్పుడు, అట్లా ఈ పురుగు లాంటి జీవుడు, కర్మతో కూడుకున్న జీవుడు శివోహం సోహం రామో కృష్ణ అనుకున్నప్పుడు శివ సాయుజ్యమాప్ని. అతి స్వల్పతరాయు శ్రీభూతేషాం శోధిపోయ చతురాజాహమస్మీతి వాజన్మంతి సమన్వయం కర్తాపి సర్వలోకానం అక్షయైశ్వర్యవానపి శివ శివోహమస్మీతి వానం యంచ కంచన
ఆత్మా తాదాత్మ భాజనం కృతే భృషం. ఒక ఉపమానం ఇస్తున్నాడు ఇక్కడ. అతి స్వల్పతరాయు, వాళ్ళ ఆయుష్ ఎంత? 100 సంవత్సరాలు అనుకోండి. ఆయుష్ ఎంత? రాముడు ఎప్పుడు పుట్టాడు? దశరథుడికి ఎప్పుడు పుట్టాడు? 60,000 సంవత్సరాల వయసులో పుట్టాడంట. మనం ఎంత ఉన్నాం? 60 సంవత్సరాలు వస్తే గోవిందాయనమా. అప్పుడు ఆయుష్ అంత ఉండేదేమో. 60,000 సంవత్సరాల వయసు అప్పుడు దశరథుడికి రాముడు పుట్టాడంట. మరి అప్పుడు ఆ యుగ పరిమాణం ఎంతో చూడండి. మీరు కపోలకల్పితంగా రామాయణం చూడండి మీరు. రామచంద్రమూర్తి కూడా 1,00,000 చిల్లర సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినట్టు కూడా ఉంది. ఇప్పుడు మానవుడు ఎంత? 60 సంవత్సరాలు కాకపోతే ఆ వయసులో ఇది 100 సంవత్సరాలు. అతి స్వల్పతరాయు శ్రీభూతాంశేషోధిపోతి. శ్రీ అంటే లక్ష్మి, అతి స్వల్పము కుబేరుని దృష్టిలో చూసినట్టయితే వయస్సు స్వల్పము. పోనీ శ్రీ అంటావు, లక్ష్మి అంటావా ఇంకా అల్పము. సతు రాజాహమస్మతి, నేను రాజును అని రాజసింహాసనం మీద కూర్చున్నాడు. వాజను మహంతి సానమైపోయి నేను రాజును అని ఒకవేళ అంతఃపురంలో అనుకున్నాడు అనుకోండి, రాజు ఏం చేస్తాడు? దండన చేస్తాడా లేదా? నేను రాజునంటే ఊరుకుంటాడా? పొద్దున్నే ఎక్కడన్నా ఉపమానం చెప్పాను మా ఆశ్రమంలో అనుకుంటాను. ఒకడంతా పోయి కలెక్టర్ ఆఫీస్ లోపలికి పోయాడు. కలెక్టర్ సీటు మీద కూర్చున్నాడు హాయిగా. ఆ ఊరికే తెచ్చింది, ఏమంటే మీరు కొత్త కలెక్టర్ గారు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు అపాయింట్మెంట్ అంటే, ఒకరు ఇచ్చేది ఏంది, ఒకరు పెట్టేది, మంచిలో చూసి నేనే కూర్చున్నాను అన్నాడు వాడు. మంచిలో చూసి కూర్చున్న వాడు వచ్చి ఊరుకుంటాడు, అసలు వాడు వచ్చేసి తన్ని పంపించేస్తాడు ఊరికే గారు. మరి అల్పమైన లక్ష్మి కలిగిన వాడు, అల్పమైన అధికారి అయిన వాడు నేను కలెక్టర్ అని కూర్చుంటే అంత మాత్రం చేతిన వానికి శాస్త్ర జరిగిందే. గురుప్రసాదం, వ్యాసాశ్రమంలో గురుప్రసాదం అంటే దెబ్బలని అర్థం. వ్యాసాశ్రమం భాషలో గురుప్రసాదం అంటే మొదటి నుంచి వస్తా ఉంది. గురుప్రసాదం అంటే ఏంటిది? బెత్తం తీసుకొని కొట్టడం. ఈ ప్రసాదం కాదు, ఆ ప్రసాదం. అట్లాగే కలెక్టర్ ఏం చేస్తాడంటే వాడిని కొట్టి పంపించేసేస్తాడు. కానీ కర్తాపి సర్వలోకానాం, సమస్త లోకాలంటే సమస్త బ్రహ్మాండాలకు అంతకుండా అనంతకోటి బ్రహ్మాండాలకు కర్త అయినప్పటికీ, భర్త అయినప్పటికీ, హర్త అయినప్పటికీ, అక్షయ ఐశ్వర్యవానపి, ఎప్పుడు కూడా తరగని ఐశ్వర్యం కలిగిన వాడు భగవంతుడు. మన ఐశ్వర్యము ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు. మన ఆయుస్సు ఎంతో స్వల్పతరాలు. అలాంటి వాడు నేను రాజును, నేను ఫలానా అంటే వాడికి ఎట్లా దండం తప్పదో అక్కడ దండం అనుభవిస్తున్నాడు. కానీ ఇక్కడ మాత్రం అక్షయమైన ఐశ్వర్యం కలిగిన వాడు పరమాత్మ. అనంత లోకాన్ని సృష్టి చేసి ప్రళయం చేయగలిగిన వాడు పరమాత్మ. శివోహమస్మీతి వాదం ఎంచగంచ, నేను శివుణ్ణి, సోహం శివోహం రామోహం కృష్ణోహం అంటే అతన్ని దండన చేయడంట. చూసారా జీవుడికి దేవుడికి ఎంత భేదం ఉంది. నేను కలెక్టర్ని, నేను రాజును అంటే అలాంటి వాడు దండింపబడుతున్నాడే. కానీ నేను శివుణ్ణి, నేను పరమతత్వాన్ని, సోహం అహం సహ, ఆ పరమాత్మే నేనని ఒకవేళ మనం భావించినట్టయితే ఆయన దండన చేయకుండా ఆత్మనా సహ తాదాత్మ్య భాగనం కృతే వృషం, తనలో ఐక్యం చేసుకుంటాడు. ఆయన దండించడు. దానికి దీనికి తేడా ఉందా లేదా? ప్రపంచ వ్యవహారానికి పరమార్థ వ్యవహారానికి తేడా ఉంది. అమ్మగారు నీకే బుద్ధి లేదా అంటే కోపం వస్తుంది. ఎంత స్వామి అయితే మాత్రం నన్ను బుద్ధి లేదంటాడా? బయటకు పోయి ఇంత స్వామి శంకర స్వామి నన్ను బుద్ధి లేదన్నాడు. అదే భగవంతుని దగ్గర పోయి నీకు బుద్ధి లేదంటే ఆయన ఏమన్నాడు? సంతోషిస్తాడు. ఎందుకు సంతోషిస్తాడు? నాకు బుద్ధి లేదుగా, జ్ఞానం బుద్ధి లేనట్టుగా, మనసు లేనట్టుగా, ఏమీ లేనట్టుగా తెలుసుకున్నాడు నా భక్తుడు. ఏమున్నది భగవంతుడికి? బుద్ధి ఉందా? ఇంద్రియాలు ఉన్నాయా? శరీరం ఉందా? ఏం లేదు, ఏమీ లేదు. ఆయన నిర్గుణం. కానీ మనకు బుద్ధి లేదు అంటే మనకు కోపం వస్తుంది. భగవంతుడి బుద్ధి లేదు, మనసు లేదు, చిత్తం లేదు, అహంకారం లేదు అంటే ఆయనకు కోపం రాదు. అంటే ఆయనకు ఏం లేదు, నిర్గుణత్వానికి ఏముంది? ఆయనకు అసలు శరీరమే లేదు. జీవుడికి దేవుడికి అంత భేదం ఉంది. అందువల్ల అతి స్వల్పతరం కలిగిన వాడు ఎట్లాగైతే నేను ఫలానా అంటే వాడు దండింపబడతాడు. కానీ అక్షయ ఐశ్వర్యం కలిగిన వాడి కర్త ధర్త భర్త అయిన పరమేశ్వరుని సోహం శివోహం వగైరా అంటే తాదాత్మ్య భాజనం కొరుటే, తాదాత్మ్య రూపంగా చేస్తుంది. అందుకొరకు మరి జీవుడికి నిర్మాల్యం ఏంటిది? త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానమే ఒక నిర్మాల్యం అంటే పనికిరాందని కదా అర్థము. నిర్మాల్యం అంటే అర్థం ఏంటిది? పనికిరాంది. మళ్ళీ పూజ చేయాలంటే తీసివేసిన తర్వాత దాన్ని తొక్కకూడదు. తొక్కితే ఏమవుతుంది అంటే పుణ్యక్షయం అవుతుంది. అందువరకు శివమహిమ స్తోత్రం కూడా వచ్చింది. అది వచ్చినప్పుడు చెప్పుకుందాం అనుకోండి, ఇప్పుడు అక్కర్లేదు. నిర్మాల్యాన్ని దాటకూడదు, తొక్కకూడదు. మీరు పూజ చేసేస్తూ ఉన్నారు. ఏంటి? ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తద్విష్ణు మంత్రపుష్పం చెప్పేశాడు భగవంతుడు. అక్కడ ఉన్నాడు, అందరూ కూర్చున్నారు. ఇక్కడి నుంచి పుష్పాలు తీస్తున్నాడు. ఎక్కడ పడాలి? అది మధ్యలో కూర్చున్న వాళ్ళు ఎత్తి మీద పడతాయి, భగవంతుని మీద పడతాయి. మళ్ళీ వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు అంతా కూడా దాటుకుంటారు, తొక్కుంటారు. నీకు పుణ్యం రావాలా, పాపం రావాలా? తొక్కిన వాళ్ళకు పాపం వచ్చేస్తుంది.
నువ్వు వేసినవి వాళ్ళు నెత్తి పడ్డే వాళ్ళు దులుపుకోవడం తుడుచుకోవడము కావాలి. వేసేటప్పుడు ఇది టేస్ట్ అంటే అర్థమేమి, నీ ముఖం మీద కొట్టాడు, నీ ముఖం మీద కొట్టడానికి తిట్టుకుంటా ఉంటారు అమ్మగారులు. అట్లాగే ఇట్లా కొడతా అంటారు, వేసి పూజ చేసే దీని పేరేంటిది, అయిపోయింది, ఒక నిమిషం నాకు చేసేస్తాను. దీని పేరేంటిది, చూపుడు వేలు. అంటే అన్ని తప్పులు చూపిస్తూ ఉంటుంది. పూజా సమయంలో దేనికి వాడకూడదు. కొంతమంది ఇట్లా పెట్టుకుంటారు, బొట్టు ఇట్లా వాడకూడదు, ఏదైనా వాడాలి, ఏదన్నా పుష్పాలు వేసేప్పుడు ఈ 3 వేల వాడాలి, వేసేది ఎలా. అదొక భావన. ఇట్లా వేసి చూడండి, ఇట్లా వేసి చూడండి, మీ భావన మీకే తెలుసు. పూజ చేసేప్పుడు ఎలా వేసి చూడండి, వేసి ఇలా వేసి చూడండి. అందుకరికే మన చర్య మన మనస్సు పైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందులో అక్షయ ఐశ్వర్యవానపి, అక్షయ ఐశ్వర్యం కలిగిన వాడు సమస్త లోకాలు అయినప్పుడు ఆత్మ సాదాత్మ్యం కృతే భృషం, ఆత్మ సాదాత్మ్యం చేసుకుంటాడే కానీ భగవంతుడు ఎప్పుడో తన నుంచి వేరు చేయడు. మిగతా విషయాలు రేపు శుభమస్తు. ప్రకరణ మనము అంటే శివశివోహమస్మీతి వాదనం ఎంచ కంచన ఆత్మనాథ తాదాత్మ్య భాగినం కృతే భృషాం శివోహం సోహం అని ఇలాంటి భావన ఏదైతే ఉందో భావన మాత్ర ప్రపంచం అన్నారు. అందుకొరకే ప్రపంచం అంతా కూడా భావన మాత్రమే. అంతవరకు మీకు అందుకొరకే మలయాళ సద్గురుదేవులు ఏమన్నారు, భావశుద్ధియే గట్టిగా రావడం లేదు, అనుమానంగా ఉంది, జ్ఞాన సిద్ధి అన్నారు. ఇన్ని మనం విని ఇన్ని పూజలు చేసినా, ఇన్ని ధ్యానాలు చేసినా, జపాలు చేసినా దేన్ని మనం శుద్ధి చేస్తున్నాము అంటే భావాన్ని మాత్రమే శుద్ధి చేస్తున్నాం. జీవో బ్రహ్మైవ, జీవుడు బ్రహ్మస్వరూపమే, కానీ నేను అది కాదు, నేను స్త్రీని పురుషుని, దేహం ప్రాణం అపీంద్రియాన్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంత భృషంవాది. భ్రాంతి చేత నేను స్త్రీని పురుషుని, నేను బాలుని వృద్ధుని బ్రాహ్మణ క్షత్రియ స్త్రీ అంతా కూడా భావన మారింది. కాబట్టి ఆ భావనను ఈ భావనగా మార్చుకునే దాని కొరకే ఈ అనేక వేల గ్రంథాలు అనేక సార్లు వినడం. అది శుద్ధి అయ్యేంత ఎంతవరకు అన్నారు. రామకృష్ణ స్వామి వారి దగ్గరికి ఒకడు వచ్చాడు, ఒకడు కాదులేండి, అడిగి ఒకడు పాముల పట్టేవాడు ఉన్నాడు. ఆ పాములు పట్టేవాడు వస్తూ ఉండగా ఏమైందంటే నాగుపాం, పెద్ద నాగుపాం కనిపించింది. గబక్కర మీద దాని తలకాయ పట్టు స్వామి వారి దగ్గరికి వచ్చి, స్వామి ఎంతవరకు పట్టుకోవాలి దీన్ని అన్నాడు. ఎంతవరకు పట్టుకోవాలా, చచ్చే వరకు పట్టుకో. అది తాగకుండా వదిలిపెడతామనుకో ఏం చేస్తుంది, అది తిరిగి నిన్నే కరుస్తుంది. అందువల్ల ఏం చేయాలి, దాన్ని చచ్చే పట్టుకోవాలి. ఎంతవరకు అనుసంధానం చేయాలా, ఎంతవరకు పూజలు చేయాలి, జపలు చేయాలంటే నీ మనసు తెచ్చే వరకు. పాము కరుస్తూ తరుస్తున్నావా లేదా, అందుకొరకే ఈ మనస్సు అనే పాము కూడా చచ్చే వరకు అన్నారు. అన్ని రకాలుగా వినవలసిందే, అన్ని రకాలుగా చేయవలసిందే. ఇష్టం ఉన్నా లేకున్నా, ఆకలినప్పుడు ఇంత తింటున్నామా లేదా, అట్లాగే మనకి ఇష్టం ఉన్నా లేకున్నా పెద్దవాళ్ళది విని అనుసంధానం చేసుకొని అందుకొరకే భావశుద్ధిని కలిగజేసానికే అందుకనికి వన్నతు వస్తువు ఉపలబ్ధయే అన్నారు. వస్తువును పొందేదానికి కాదు, వస్తువు తానయ్యే ఉన్నాడు, శివస్వరూపుడై ఉన్నాడు, రామస్వరూపుడై ఉన్నాడు, లేదు పరమాత్మ స్వరూపమే ఉన్నాడు. నేను కాదు అనుకుంటున్నాడు కాబట్టి నేనే అనే భావన, ఓహం సోహం అనే భావన ఎప్పుడు దాకా రాదో అంతవరకు. అందుకొరకే ఏమన్నాడు, వాసుదేవ సర్వమితి త. ఆయన మహాత్మ అంటే కేవలం ఈ రంగుడు కలిస్తే మహాత్మ కూడా ఒక రకమే అనుకోండి. అసలు మహాత్మత్వం ఎప్పుడు వచ్చేస్తుంది అంటే వాసుదేవ సర్వమితి. ఇదంతా వాసుదేవ స్వరూపం అనే భావన ఎప్పుడైతే దృఢమవుతుందో, ఎవరికైతే దృఢమవుతుందో వారు మహాత్మను. మహాత్మ పేరు ఎవరు పెట్టారు, ఇప్పుడు భగవంతుడే స్వయంగా పెట్టాడు. ఎవరి మహాత్ములు చెప్పండి, వాసుదేవ సర్వమితి స మహాత్మ. ఇదంతా కూడా వాసుదేవ స్వరూపం. వాళ్ళ స్త్రీల, పురుషుల, బాల, వృద్ధుల, సన్యాసుల, గృహస్థుల, ఎవరు చెప్పండి, ఎవరికి కలిగితే వాళ్ళకి. ఇదమిత్తం అనేది లేదు. అందుకరికి వాసుదేవ స్వరమితి అనే భావన మహాత్మత్వాన్ని వచ్చినప్పుడు సోహం శివోహం అస్మీతి వాదం, ఈ సోహం శివోహం భావన వచ్చేంత వరకు అన్ని రకాలుగా. అది ఎట్లా వస్తుంది మరి, దీన్ని కాదంటే కదా అక్కడికి వచ్చేది. దీన్ని ఎంతవరకు అయితే మనం అవునంటామో అది రాదు, దీన్ని ఎంతవరకు మనం కాదంటామో అది దగ్గర అవుతాము. శత్రువు దూరం అయినప్పుడు మిత్రువు దగ్గరికి వస్తూ ఉంటాడు, మిత్రువు దూరం అయినప్పుడు శత్రువు దగ్గరికి వస్తూ ఉంటాడు. అందుకని ప్రపంచానికి దగ్గర అయితే పరమార్థం దూరం, ప్రపంచానికి దూరం అయితే ప్రపంచానికి దూరం ఎక్కడికి పోతాం,
ప్రపంచ భావనను దూరం చేసుకో. ఎక్కడికి పోయినా భావనే తప్ప ఇంకొక వస్తువు లేదు. భావన గురించి చెప్పమంటారా? ఎక్కడో పుట్టింది అమ్మాయి, ఎక్కడో పుట్టింది అబ్బాయి, అది తీసుకొచ్చి ఇద్దరిని కలిపారు. అంతవరకు పరిచయం లేదు కదా. పరిచయం అయిన తర్వాత ఒక 3 ముళ్ళు వేసిన తర్వాత నా అనుకున్నారు. అంతవరకు వాళ్ళకి దెబ్బలు తగిలినా వీళ్ళకి దెబ్బలు తగిలిన వాళ్ళకేమైనా వాళ్ళకి ఇట్లా మన ఎంతమంది తగిలినా మనకేం 10 అంటూ ఉంటారు. అది సంబంధం ఏర్పడిన తర్వాత 10 అంటారా? డాక్టర్ దగ్గర తీసుకుపోయి వగేరా వగేరా. కర్మదాలక విడాకులు అయిందనుకోండి, అప్పుడు మళ్ళీ ఎక్కడ పోయింది భావన? అందుకనే ఆగమ అపాయన అనిత్య. సంసారంలో ఉన్న భావనల బంధాలంతా కూడా వస్తువు పోతూ ఉంటాయి, తాను మాత్రం నిత్యమే. కాబట్టి ఎక్కడో ఉన్న వస్తువులు ఒక దగ్గర కలిగిన తర్వాత భావన ఏర్పడింది, విడిపోయిన తర్వాత మళ్ళీ నాది కాదు అనుకున్న ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే ఒక హోటల్లో ఏదో ఆకలిని తింటా ఉన్నాడు. తింటున్న సమయం తమ్ముడు పోయాడు, అన్న 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 ఇల్లు కాలిపోతుంది, తొందరగా వచ్చేసేయి అన్నాడు. వాడు పరిగెత్తుకుంటాడు. పాపం ఉండరా, నాకు ఆకలి అవుతుంది, నువ్వు అంత తొందర పెడతావు అన్నాడు వీడు. ఏంట్రా నీకేం బుద్ధి పోయిందా, మతి పోయిందా, ఆ ఇల్లు కాలిపోతుందంటే ఉండరా అని అంటావేంటి అంటే, అది నిన్ననే అమ్మేశాను పోరా, అంత పోత పోయిందిలే అన్నాడు వీడు. నిన్ననే అమ్మేశాను, చేతులు డబ్బులు వచ్చేసినాయి, పోత పోయింది అన్నాడు. మరి అది అమ్మేయకపోతేనో వాడికి తిండి నచ్చేదా? తినుకుంటా కూర్చునేవాడా? తమ్ముడిని తిట్టేవాడా? ఎప్పుడు ఈ చెవుల మాట పడిందో లేదో గబక్కన పరిగెత్తుకొని పోయేవాడు. మరి అమ్మనంతవరకు నా అనే భావన ఉంది. అమ్మిన తర్వాత ఏమైంది? నాది కాదు. మమేతి బధ్యతే లోకః నమేతి ముచ్యతే జంతు. నాది అని బంధింపబడుతూ ఉన్నాడు. నాది కాదు, నేను కాదు అని విడవబడు. బంధం ఎక్కడుందని ఎవరు కట్టేశాడు? మనలా కట్టేశారు ఎవరన్నా? ఎవరు కట్టివేయలేదు. ఒకవేళ కట్టేశారంటే విప్పుకునేది కష్టం. మనమే కట్టివేయబడడం, మనమే విప్పుకుంటూ ఉన్నాము. అందువల్ల భావమే బంధం, కానీ వస్తువు బంధం ఎప్పుడూ కాదు. వస్తువు జడమైపోయా ఎట్లా బంధిస్తుంది? మైకు నన్ను బంధిస్తుందా? ఫ్యాన్ బంధిస్తుందా? ఫోన్ బంధిస్తుంది. దానిపైన ఉన్న మమకారం ఏదైతే ఉందో మనల్ని బంధిస్తూ ఉంది. అందువరకే ఆ భావన శుద్ధి చేసుకోవడమే శివోహము, సోహం వగైరా వగైరా అంతా కూడా. దాని కొరకే మనం ఇన్ని సాధనలు చేయవలసి వస్తుంది. ఇన్ని చాతుర్మాసాలు పోతున్నాయి, ఇంతమంది మహాత్ముల శ్రవణాలు పోతున్నాయి. ఇంకా ఇంతే కాదు, అనేక జన్మ సంసిద్ధిస్తతో యాతి పరా. అనేక జన్మల్లో చేసిన శ్రవణం చేత, పూజల చేత, దాన ధర్మాదుల చేత, వీన్నటి చేత ఒకసారి పరిపక్వమైనప్పుడు అప్పుడు సిద్ధిని పొందుతున్నాం. ఒక్కొక్క జన్మలో చేసింది కొంచెం కొంచెంగా మనం నేను చెప్పుకున్నాను దురితం గురించి, అట్లాగే పుణ్యం కూడా అంతే. అందువల్ల ఈ భావనను మనం శుద్ధి చేసుకున్న దానికి మొట్టమొదటి అవకాశాలు చెప్తూ ఉన్నారు. 35 ధర్మ అర్థ కామ మోక్షాలు దేని ద్వారానైతే దాటుకుని పోతాడో జీవుడు, దాన్ని నేను చెప్పబోతున్నాను. అదే పాశుపత వ్రతము అని సామాన్యమైన. మొత్తం ఎన్ని పురుషార్థాలు? ఒకటి ధర్మము, అర్థము, కామము, మోక్ష. పురుషేణ అర్థ్యమానాః పురుషార్థాః. జీవుని ద్వారా సంపాదింపబడేది. పురుషుడు అంటే స్త్రీలు పురుషులు అనుకోకండి, ఇక్కడ జీవుడు. నవద్వారే పురే దేహి పూరణాత్ పురుష. 9 ద్వారాలు కలిగిన శరీరంలో ఉండేవాడు కాబట్టి అతన్ని పురుషుడు అన్నాడు. పూర్ణుడైనందువల్ల పురుషుడు అన్నాడు. ఆ జీవుని ద్వారా సంపాదింపబడేవేంటి? 4. మొట్టమొదటిది ఏంటిది? ధర్మము అన్నాడు. ధర్మం అంటే అర్థం ఏంటి? ఇదేం ధర్మం కాదయా అంటాం మాట వరుసలలో. ఇదేం న్యాయం కదయా అంటూ ఉంటాం కదా. అందువల్ల ధర్మము అంటే మొట్టమొదటి మన దేశం ఏమంటున్నారు? ధర్మ నిరపేక్ష దేశం అంటున్నారు. అంటే అర్థమే ఏ ధర్మాన్ని పాటించవలసిన అవసరము? భార్య తన ధర్మాన్ని పాటించక్కర్లే, భర్త తన ధర్మాన్ని పాటించక్కర్లే, తల్లిదండ్రులు తన ధర్మాన్ని పాటించక్కర్లే, పోలీసులు తన ధర్మాన్ని పాటించక్కర్లా. ధర్మ నిరపేక్ష దేశం కదా మనది. ధర్మ నిరపేక్షం అంటే ఏంటో అర్థం తెలియలేకపోతా ఉంది చాలా మందికి. అందరికి తెలుసు. రాష్ట్రుడు గుడ్డివాడే, వాని మనసు గుడ్డిది. ధృతం రాష్ట్రం ఏనస ధృతరాష్ట్ర అంతా నాకేక అనుకునే వాళ్ళంతా కూడా ఎవరు? ధృతరాష్ట్రుడు. అందువల్ల కన్ను గుడ్డిదైతే కావచ్చు కాక మనసు గుడ్డిది కాకూడదు. మనసు గుడ్డిదైందా నువ్వు ఎన్ని జన్మలకు కూడా ఈ లోకంలో బాగు పడలేవు. అందుకని మనసు గుడ్డి ఎట్లా